ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఉన్న కేబీఆర్ పార్క్ చౌరస్తా బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో మనకి రోడ్ వైడనింగ్ విషయంలో మాకు స్టాండింగ్ కమిటీలో పెట్టినప్పటికీ నేను అది ఆమోదం పలకలేదు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మీరు పెట్టినప్పటికీ మీకు ఇంకో విషయం కూడా చెప్పాను. నేను స్టాండింగ్ కమిటీలో రోడ్ వైడనింగ్ చేస్తున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ముందు జానారెడ్డి గారు ఒకటే మాట అన్నారు, నా ఇంటికే మార్కింగ్గా. జానారెడ్డి గారు ఈ మాట అడిగారు, నా ఇంటికే మార్కింగ్గా. ఇదేం పార్టీ, ఇదేం సర్కార్? అవసరమైతే నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను, నా ఇంటికి మార్కింగ్ చేసి ఎలాంటి డెమోలిషన్ చేయొద్దు అని జానారెడ్డి గారు మరి చెప్పినారు. ఈ విషయంలో బాలకృష్ణ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా 600 గజాల ప్లాట్ వాళ్ళ ప్రాపర్టీ, జానారెడ్డి గారు ప్రాపర్టీ 500 గజాలు వైడనింగ్లో పోతున్నప్పటికీ మేము ఇవ్వము అనేసి చెప్పారు. ఇదోండి ఆయన విఐపి రోడ్ మార్కింగ్ ఎక్స్టెన్షన్. ఇంతవరకు ఇది జరగలేదు. కానీ జిహెచ్ఎంసి కౌన్సిల్లో మాత్రం 1090 కోట్లు పెట్టి హెచ్సిటీ అనే ప్రాజెక్ట్ కింద రోడ్ వైడనింగ్ తీసుకుంటున్నారు. నేను అప్పటికీ చెప్పాను, కేబీఆర్ పార్క్ చుట్టూతో ఉన్నా, మన భవన్ చుట్టూతో ఉన్నా, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూతో వాటి ఉన్నప్పటికీ మీరు వైడనింగ్ చేసినప్పుడు ఫస్ట్ మార్కింగ్ చేసిన జానారెడ్డిది తీయండి, ఆ తర్వాత ఈ ప్రాపర్టీస్ తీయండి. ప్రాపర్టీస్ తీసేటప్పటికి ఒకే ఒక్క మాట చెప్పాను నేను, తీసినప్పటికీ వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే లేదు మేడం అన్నారు. లేదు అంటే నేను ఒకటే అడిగాను, ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకి ఇంకో రీప్లేస్ చేయండి, ఇంకే విషయంలో మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని చూసిన తర్వాత ఇవ్వండి అనే విషయం చెప్పినప్పటికీ కూడా ఈరోజు కేబీఆర్ పార్క్ ఎజెండా మరి జిహెచ్ఎంసీ బడ్జెట్ సెషన్లో మరి 1090 కోట్లతో పెట్టడం జరిగింది. వద్దన్న మరి మేయర్ గారు దాన్ని ఆమోదం పలికారు.